పోర్చుగల్ మహిళని ఇబ్బంది పెట్టిన ఆకతాయిల ఆట కట్టించారు ముంబై పోలీసులు. కేసు నమోదైన 48 గంటల్లోనే ప్రత్యేక బృందాలతో గాలించి ఇద్దరు పోకిరీల్ని అరెస్ట్ చేశారు. ముంబైలో పోర్చుగల్ మహిళను లైంగికంగా వేధించిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళ సెల్ఫీ వీడియో ఆధారంగా నిందితులను పట్టుకుని కటకటాల్లోకి నెట్టారు. నిందితులు మంకోష్ కుమార్ శర్మ, గుల్షన్ శర్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఒకరిని ముంబైలో అరెస్ట్ చేయగా మరొకరిని హోలీ జరుపుకోవడానికి బీహార్ కు వెళ్తుండగా మధ్యలో పట్టుకున్నారు. గత నెల 28వ తేదీన ముంబైలో పోర్చుగల్ మహిళను ఈ ఇద్దరు పోకిరీలు ఇబ్బందులకు గురిచేశారు. భారత్ లో పర్యటించడానికి వచ్చిన విదేశీ మహిళను లైంగికంగా వేధిస్తూ పోకిరీలు సెల్ఫీ ఇవ్వాలంటూ అదే పనిగా వెంటపడ్డారు. ఆమె కాదని వారిస్తున్నా పదే పదే ఆమె చుట్టూ తిరుగుతూ విసిగించారు. ఈ తతంగాన్ని మొత్తాన్ని ఆమె వీడియోలో రికార్డ్ చేసింది. ఈ ఘటనపై ముంబై అగ్రిపాడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విదేశీ మహిళను ఇబ్బంది పెట్టిన పోకిరీల కోసం యాక్షన్ దిగారు. వీడియోలో కనిపించిన ఆ ఇద్దరు యువకుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలించారు. కేసు నమోదు చేసిన 48 గంటల్లోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇండియాకు వచ్చిన 2 నెలల్లో తనకు ఇలాంటి అనుభవం రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు ఆ మహిళ. ఆ రోజు మాత్రం భిన్నంగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 15 నిమిషాల పాటు తనను వెంబడించడంతో ఇబ్బంది పడ్డా అని తెలిపింది.